హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్. సో ఫస్ట్ థింగ్ మీ కళ్ళ ముందర కనిపిస్తుంది కదా, సోనీ ఆల్ఫా 6700, సోనీ 50mm ప్రైమ్ లెన్స్ విత్ f1.8 అపర్చర్. సో ఈ రెండు అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ రెండు అన్బాక్స్ చేసి నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఫైనల్లీ మన ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, కెమెరా అప్గ్రేడ్ అనేది ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి. సో నేను పెద్ద కంటెంట్ క్రియేటర్గా ఏం కన్సిడర్ చేయను, కానీ సో ఈ కెమెరా అనేది ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ బస్ కోసం వెయిట్ చేసే టైంలో న్యూస్ పేపర్లో దీపావళి పండగ యాడ్లు వస్తుంటాయి కదా, ఆఫర్స్. సో పలానా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఆఫర్ ఉందని చెప్పి. సో అప్పుడు ఆ టైంలో నాకు తెలిసి అరౌండ్ 6th or 7th క్లాస్ చదివేటప్పుడు పైన అన్ని మెయిన్ టీవీస్, దాని తర్వాత ఈ వాషింగ్ మిషన్లు ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత కింద ఒక సెక్షన్లో రైట్ సైడ్ కార్నర్లో కెమెరాలు అన్నీ ఆఫర్లు, ఎంఆర్పి ఎంత, డిస్కౌంటెడ్లో ప్రైస్ ఎంత అని చెప్పి నికాన్ కూల్ పిక్స్ ఇట్లాంటి కెమెరాలు అన్నీ పెట్టి సోనీ ఆల్ఫా సిరీస్ అని చెప్పి ఒక 2 కెమెరాలు 3 కెమెరాలు వేసేటోడు అనమాట. సో అక్కడ ఆల్ఫా కెమెరా అప్పట్లో దాదాపు 1 lakh పైన ఉండేది విత్ లాంగ్ లెన్స్. ఇలాంటి ఫోటోలు అంతా నాకు ఆ మెమరీలో, కోర్ మెమరీలో ఉండిపోయింది. అప్పట్లో అది 1.2 lakh అలా అరౌండ్ ఆ చేంజ్ ఉండేటివి అనమాట విత్ లాంగ్ లెన్స్. ఇంకా అవి చూసి సో ఇంత కాస్ట్లీ కెమెరాలు ఉంటాయా అని చెప్పి మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఫోటోగ్రఫీ అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా. సో పెద్దయ్యాక మంచిగా పైసలు సంపాదించినాక ఇది కొనుక్కోవాలని చెప్పి ఇప్పట్లో చిన్న డ్రీమ్ అయితే ఉండేది. ఫైనలీ ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనవి, మన కోసం, మన హమారా ప్రోడక్ట్స్ అనమాట ఇవి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ కెమెరాస్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ కెమెరా అన్బాక్స్ చేద్దాం, దాని తర్వాత లెన్స్ అన్బాక్స్ చేద్దాం. సో ఇవి ఆల్రెడీ షాప్లోనే ప్యాక్ అయితే ఓపెన్ చేశారు. నేను జస్ట్ వీడియో కోసం రీప్యాకింగ్ చేశాను, టు బి ఆనెస్ట్ విత్ యూ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ అన్బాక్స్ దీస్ గ్యాడ్జెట్స్. సో ఇది కెమెరాకి చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అండ్ బాక్స్తో పాటు మనకి 64 GB మెమరీ కార్డ్ అయితే బాక్స్ లోపలే ఉంటుంది. అండ్ దీంతో పాటు చాలా తక్కువ ఐటమ్స్ ఇస్తారనమాట. ఈ మధ్య కెమెరాస్కి బ్యాగ్ కూడా ఒక నార్మల్ చిన్న బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓపెన్ చేయగానే మనకి పేపర్ వర్క్ అయితే ఉంటుంది సోనీ ఆల్ఫా 6700 కెమెరాకి. సో నెక్స్ట్ ఓపెన్ చేయగానే ద మెయిన్ హీరో కెమెరా. సో ఈ కెమెరా వచ్చి 26 MP అయితే ఉంటుంది అనమాట. అండ్ నేను వచ్చి ఒక కిట్ లెన్స్, షార్ట్ కిట్ లెన్స్తో అయితే తీసుకున్నాను. అండ్ ఇలా ఉంటుంది. హ్యాండ్ గ్రిప్ కూడా బాగుంటుంది 6700 సిరీస్కి. దీంట్లో వాడే సెన్సార్ ఏదైతే ఉంటుందో సోనీ FX30లో ఉండే సేమ్ సెన్సార్ ఈ కెమెరాలో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీడియో క్వాలిటీ కూడా అదిరిపోతుంది. దీంట్లో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే 4K 120 FPS వరకు అయితే షూట్ చేస్తుంది ఇది విత్ 1.5x క్రాప్ ఫ్యాక్టర్. 60 FPSలో తీస్తే మనకి క్రాప్ లేకుండా ఫుటేజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇన్సైడ్ ద బాక్స్ వచ్చి ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారు, సోనీ బ్రాండింగ్తో ఉంటుంది, ఆల్ఫా సిరీస్ బ్రాండింగ్తో. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఒక బ్యాటరీ. మనకి సోనీలో టాప్ అండ్ కెమెరాస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇదే బ్యాటరీ అయితే యూజ్ చేస్తారనమాట. NP-FZ100 బ్యాటరీ ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి వ్యూ ఫైండర్కి మనకి కప్ ఐలిడ్ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకి ఇచ్చారు. అంతే మనకి బాక్స్లో మోర్ దెన్ 1 lakh పెట్టి కొన్న బాక్స్లో జస్ట్ ఈ 4 వచ్చాయన్నమాట. మెయిన్ థింగ్ బాడీ విత్ లెన్స్, అండ్ సెకండ్ వచ్చి ఒక బ్యాటరీ, తర్వాత ఐలిడ్ ప్రొటెక్టర్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఒక స్ట్రాప్. ఈ స్ట్రాప్ అయితే మనం యూజ్ చేయబోయేది లేదు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ మేజర్ థింగ్ అన్బాక్స్ చేసేద్దాం, అది వచ్చి లెన్స్ అనమాట. లెన్స్ యూజువల్గా 85mm తీసుకుంటే దానికి ఒక మంచి బ్యాగ్, ఒక సెటప్, ఒక థర్డ్ పార్టీలో కొంటే ఇంకా మంచిగా ఇస్తాడు. సోనీలో కాబట్టి అట్లాంటి హడావిడి ఏమి ఉండదు. జస్ట్ మనకి 50mm లెన్స్ అండ్ కొద్దిగా పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇదనమాట లెన్స్. ఇది వచ్చి ఒక ఫుల్ ఫ్రేమ్కి వాడే లెన్స్ అనమాట. ఇది ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్కి యూజ్ చేసే లెన్స్. దీనివల్ల ఏంటంటే మనకి 50mm ఏదైతే ఉంటుందో ఇది అటాచ్ చేస్తే ఇంటూ 1.5x క్రాప్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. సో అంటే ఎక్కువ జూమ్ ఉంటుంది. 50mm కాకుండా అరౌండ్ 75 చేంజ్లో మనకి ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. సో APS-C సెన్సార్కి మనం 50mm తీసుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా కెమెరా బాడీ అప్గ్రేడ్ అయినా కూడా మనం సేమ్ లెన్స్ యూజ్ చేయొచ్చు. అదొకటి అడ్వాంటేజ్ అనమాట. సోనీ సిరీస్ అన్నిట్లో కూడా సోనీ ఈ మౌంటే ఉంటుంది. అండ్ సోనీ కంటే ముందు నేను Canon EOS M200 కెమెరా ఆల్మోస్ట్ ఒక 4 yearsగా యూజ్ చేస్తున్నాను. మా డాడీ కొనిచ్చారనమాట. లాక్డౌన్ అయిన వెంటనే యూట్యూబ్లో ఏదో వీడియోస్ చేస్తూ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడే అవ్వడంతో ఇంకా ఊపులో ఇంకా ఇంట్లో అడిగితే ఇంకా ఒక కెమెరా అయితే కొనిచ్చారు. 40,000 పడింది అది అప్పట్లో, 4 years బ్యాక్. దానికి ఎలా ఉంటుందంటే EF-M మౌంట్ అనమాట. అది కెనాన్లో ఎలా ఉంటుందంటే మిర్రర్లెస్కి అంతకుముందు EF-M ఉండేది, దానికి ముందు DSLRకి EF ఉండేది, దాని తర్వాత RF మౌంట్ వచ్చింది. సో రకరకాల మౌంట్లు అయితే ఉన్నాయి. కానీ సోనీలో మాత్రం ఎప్పటి నుంచో ఓన్లీ ఈ మౌంట్.
మీరు ఏపీఎస్సీ తీసుకున్న ఈ అమౌంటే, ఫుల్ ఫ్రేమ్ తీసుకున్న ఈ అమౌంటే. కాబట్టి లెన్స్లో ఎక్కువ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ ఈ బ్యాటరీ విషయానికి వస్తే అన్ని కెమెరాస్కి ఒకే బ్యాటరీ, టాప్ అండ్ కెమెరాస్ అన్నిటికీ ఒకే బ్యాటరీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ కేస్ మనం సీరియస్ షూట్లో ఉన్నాము, మన బ్యాటరీ డెడ్ వస్తుంది, పక్కనే కో ఫోటోగ్రాఫర్ ఎవరైనా ఉంటే అతను అడిగితే బ్యాటరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మన వర్క్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ వీడియోస్ తీసేటప్పుడు మనకి ఈ హార్డ్ షూ మౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మౌంట్కి మనకి ఇది కొద్దిగా అడ్డం వస్తూ ఉంటుంది, వైర్లెస్ మైక్రోఫోన్ ఇవన్నీ అటాచ్ చేసేటప్పుడు. కాబట్టి ఇదైతే నేను ప్రస్తుతానికి ఫిట్ చేయట్లేదు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అయితే ఉంటుంది. హార్డ్ షూ, యూనివర్సల్ హార్డ్ షూ మౌంట్ అంటారు దీన్ని సోనీ వాళ్ళు. అండ్ డిజిటల్ హార్డ్ షూ మౌంట్ అని కూడా అనొచ్చు దాన్ని. వితౌట్ ఎనీ వైర్ మనం మైక్రోఫోన్ కనెక్ట్ చేసామంటే హార్డ్ షూ మౌంట్ నుంచే మనకి ఆడియో డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దానికి ముందు ఎలా ఉండేదంటే ఇక్కడ నుంచి వైర్ ఒకటి ఇక్కడికి కనెక్ట్ చేయాలి, దాని ద్వారా మనకి ఆడియో రికార్డింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సోనీలో వచ్చిన అప్గ్రేడ్ ఏంటంటే వితౌట్ వైర్, జస్ట్ మనం సోనీ వాళ్ళ ఇక్కడ వైర్లెస్ మైక్రోఫోన్ ఇక్కడ పెట్టామంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటాకి మనకి ఆడియో అయితే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ మేజర్ అడ్వాంటేజ్ విత్ దిస్ కెమెరా ఏంటంటే ఇది 10-bit కలర్ రికార్డ్ అయితే చేస్తుంది. సో మోస్ట్ కంపాటబుల్ అనమాట. ఎక్కువ సమ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ అయితే ఇది రికార్డ్ చేస్తుంది. కలర్ గ్రేడింగ్కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. చెప్పుకుంటూ పోతే చాలా కౌంట్లెస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. బట్ ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే ఈ లెన్స్ ఏదైతే ఉందో సోనీలో వన్ ఆఫ్ ద ఎంట్రీ లెవెల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది 50mm f1.8. ఇది జీ మాస్టర్ కిందకి రాదు, జస్ట్ సోనీ బ్రాండింగ్ కిందకి వస్తుంది. సోనీ f1.8 దీని ప్రైస్ వచ్చి ఫ్లిప్కార్ట్లో సేల్ అరౌండ్ 16,500కి అయితే వచ్చింది. బెస్ట్ డీల్కి గ్రాప్ చేశాను. అండ్ యూజువల్గా దీని ప్రైస్ 19,000 ఆ చేంజ్లో ఉంటుంది. బయట ఎక్కడ తీసుకున్నా కూడా 19,000 చేంజ్లో ఉంటుంది. మనం దీని కాకుండా టామ్రాన్ కానీ, విల్ట్రాక్స్ కానీ ఇలాంటి బ్రాండ్స్కి వెళ్ళామంటే మనకి 18,000, 17,000 ఆ చేంజ్లో వస్తాయి. కాకపోతే సోనీ బాగుంటుంది కదా అని చెప్పి దాన్ని ప్రిఫర్ చేసి తీసుకున్నాను. అండ్ మేబీ ఫ్యూచర్లో సమ్ 11mm, 35, 22 ఇలాంటి తక్కువ ఫోకల్ లెన్స్ తీసుకునేటప్పుడు మేబీ వేరే బ్రాండ్స్ని ప్రిఫర్ చేస్తాను, చూద్దాము. సో ప్రస్తుతానికైతే f1.8. అండ్ ఇది వచ్చి దీని ఫోకల్ లెంత్ వచ్చి 16-50 వైడ్ అపర్చర్ ఉంటుంది. లో లైట్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయదు ఈ కిట్ లెన్స్, బట్ డే లైట్లో షూట్కి మాత్రం అదిరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అన్నిటినీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ కిట్ లెన్స్. సో దట్స్ వన్ థింగ్. జస్ట్ 10,000 to 9,000 డిఫరెన్స్ ఉంది వితౌట్ కిట్ లెన్స్ ఓన్లీ బాడీ తీసుకుంటే. జస్ట్ ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఇంకొక 9,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే మనకి కిట్ లెన్స్ కూడా మనం ప్యాక్లో వస్తాయి. అండ్ ఫైనల్లీ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది ఎగ్జాక్ట్లీ 1.24 lakh అయితే పడింది కంప్లీట్ సెటప్. అండ్ ఇది ఒక అడిషనల్ 16.5K ఇదన్నమాట కాస్ట్. కెమెరా అప్గ్రేడ్ అయితే జరిగిపోయింది మన ఛానల్లో. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఈ కెమెరాతోనే షూట్ చేస్తాను. అండ్ వ్లాగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కార్లో, లేదంటే అవుట్డోర్ వ్లాగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే గోప్రోతో షూట్ చేస్తాను. సో మీకు ఈజీగా డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తారు మన వాళ్ళు, కెమెరా ఎంతూజియాస్ట్స్ ఎవరైనా ఉంటే. నార్మల్ ఆడియన్స్ అంత పెద్దగా పట్టించుకోరు, ఫోన్తో తీసిన, కెమెరాతో తీసిన, గోప్రోతో తీసిన పట్టించుకోరు. జస్ట్ ఎవరైతే ఈ కెమెరా ఎంతూజియాస్ట్ ఉంటారో, క్వాలిటీ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా. సో ఫైనలీ మన సెటప్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. అండ్ ఈ లైట్ కొద్దిగా తక్కువగా ఉంది, కొద్దిగా డిమ్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ లైట్ అంతా బాగుంది. సో అది కూడా అప్గ్రేడ్ చేయాలి. సో మీరు వీడియోకి మంచిగా లైక్ కొట్టి వీడియోని పుష్ చేశారంటే ఒక 5,000, 6,000 మెంబర్స్ చూసారంటే అది కూడా చేసేద్దాం. కెమెరా లైట్ అప్గ్రేడ్ కూడా చేసేద్దాం త్వరలో. సెటప్ కూడా వెనకాల చూసారు కదా బ్యాక్గ్రౌండ్, ఆ షార్ట్ వీడియోకి దాదాపు 2.6 lakh సంథింగ్ వ్యూస్ అయితే వచ్చాయి. సో దాని కంటిన్యూషన్ కూడా చేయాలి. చాలా కామెంట్స్ ఏంటంటే మీషోలో అది మనకి 100 రూపాయలకే వస్తాయి, మీరు ఎందుకు 500 పెట్టుకున్నారని చెప్పి అడుగుతున్నారు. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో. సో వీడియోని ఇప్పటివరకు చూసింటే వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసేయండి. ఈ కెమెరా రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మనకి కెమెరా కంటెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కెమెరా రిలేటెడ్ మీకు ఏ క్వైరీ ఉన్నా, మీ బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్లో ఏ కెమెరా కొనాలనుకుంటున్నారు, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. సో ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి యూజ్ అవుతుంది ఈ వీడియో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దట్స్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై.